అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీమియర్ షోలో చూసిన సినిమా చిరంజీవి గారి సినిమా సూపర్ డూపర్ సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా, చాలా బాగా నచ్చింది. ప్రజలు కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. వెంకటేష్ చిరంజీవి గారి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత, అసలు ఎప్పుడో రావాల్సిన సినిమా ఇది ఉండేది, కానీ చాలా లేట్గా వచ్చిన చాలా బ్రహ్మాండంగా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. అనిల్ రావుపూడి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నామనే సినిమాని పెద్ద హిట్ చేశారు. అలాగే సేమ్ మళ్ళీ ఈ సంక్రాంతికి ఇది కూడా పెద్ద హిట్ కాబోతుంది. బాగా అంటే చిరంజీవి గారిని ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ఏజ్ని బాగా తగ్గించి చూపించడం జరిగింది. దాదాపు 45-50 ఇయర్స్ అన్నట్టు కనపడుతుంటాడు సినిమాలో. అంత బాగా ఆయన కూడా డిజైన్ చేసుకున్నాడు. బాగా ఆ డ్రెస్సింగ్ కానీ ఆయన చేసే యాక్టింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది. సూపర్, చాలా బ్రహ్మాండంగా చేశాడు. సంక్రాంతికి ఒక మంచి సినిమాను ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా పేరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఒరిజినల్ పేరును సినిమాగా పెట్టి తీయడం జరిగింది. అలాగే ఇందులో సాంగ్స్ నయనతారతోటి కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే వెంకటేష్ చిరంజీవి గారి సాంగ్ కూడా చాలా బాగుంటుంది. రేఖ సురేఖ అనే ఒక సాంగ్, అది కూడా మంచి బాగుంటుంది. ఓ మీసాల పిల్ల అనేది అది కూడా చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్. అంటే యాక్టింగ్తో పాటు కామెడీ, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసేటట్టుగా చాలా బ్రహ్మాండంగా తీశాడు అనిల్ రావుపూడి. గ్రేట్ అనిల్ రావుపూడి గారు. మీరు అంటే వాళ్ళ నటనను పట్టుకొని వాళ్ళకి ఎలా అయితే బాగుంటుంది, చిరంజీవి గారిని ఎలా చేస్తే బాగుంటుంది, నయనతారతో ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది అన్నీ చూసి ఆలోచించి చేసినారు. గ్రేట్ డైరెక్టర్. అలాగే వెంకటేష్ చిరంజీవి గారి కాంబినేషన్లో కూడా సూపర్గా చేశారు. ఇద్దరికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తగ్గకుండా, ఎవరికి తగ్గినా ఎవరికి పెంచిన ఆ టైప్ కాకుండా ఇద్దరిని సమానంగా చూస్తూ, అందులో చిరంజీవి గారు ఎలా ఉండాలి ఆ టైపు, వెంకటేష్కి ఎలా ఉండాలి అలా టైపు చాలా బాగా చేశారు. మంచి సినిమా, పిల్లలందరితో కలిసి చూడదగ్గ సినిమా. మంచి కామెడీ, నవ్వి బయటకు వస్తారు, నవ్వుతున్నారు బయటకు వస్తారు. అంత బాగుంది సినిమా. ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద సినిమా హిట్ అయినందుకు మంచి. అది దాదాపు తెలంగాణలోనే 250 థియేటర్లు రిలీజ్ అయింది. హైదరాబాద్ మల్టీప్లెక్స్లో ఒక 50 థియేటర్లు రిలీజ్ అయింది. డెఫినెట్గా ఇది కూడా మంచి కలెక్షన్స్తో బ్రహ్మాండమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఇందులో చిరంజీవి గారి కూతురు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా బాస్కి మంచి పెద్ద ఇంకా సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి డబ్బులు కూడా బాగా రావాలి. అలాగే డైరెక్టర్ గారికి అయితే మంచి ఎక్కడ లేని ప్రేమ అండ్ అభిమానం కూడా వాళ్ళిద్దరి కలయికలో ఉంది. కాబట్టి ఆయనకి పెద్ద పేరు వచ్చి ఇంకా పెద్ద డైరెక్టర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. నమస్తే, థ్యాంక్ యూ.